ఓ తాత ఏమైందే? అగో ఓ పోరి నువ్వు ఒక్కదాన్ని వచ్చినావు నీ ఎంబడి మీ బాపమ్మని కూడా తీసుకొని వచ్చినవే. ఓ తల్లి బతికేటందుకు ప్రాణాలు కాపాడుకునేటందుకు వీడికి ఉరికొచ్చి ఇక్కడ దాచుకున్నానే. ఎప్పుడు అది చూసింది అనుకో ఏం ఇచ్చారన్నా ఏములే ఉన్న జీవి ఊసినట్టే ఇక. అగో ఏమైంది ముసలోడా? ముసలి దానికి గంటగానం భయపడుతున్నావు? ఇంతకి ముచ్చట ఎందుకు చక్కగా చెప్పే. ఏం చెప్పాలే నిన్న మొన్నటి సంగతి జరుగుతున్న ముచ్చట చూస్తానికి వెళ్తే నీకు ఆ ముచ్చట్ని ముసలిది నన్ను కుక్కను కొట్టాడుకు వచ్చింది. ఆ కుక్కనన్నా మాపటాలకు పాపం అని పీల్చింత బుక్కెడంత బువ్వేస్తాం. నాకు ఆయనతో కూడా గతికి లేదే. ఇంత నుంచి బోళ్ళు బొచ్చలు బట్టలు గిట్టలు అన్ని బయట వారేసి బయటికి నాడు ముసలాడు అని అనకల్లల్లా ఏమో గుర్తుడు ఒత్తుకొని ఊకొని పానాలు కాపాడుకున్నందుకు ఇంటెనక మర్ర కచ్చిపోయి చేనుల చెట్లలో దాక్కున్నా. ఏం చేయాలి చెప్పుకుంటూ జరిగిపోతుంది. ఏహే అన్ని అర్థం పర్థం లేని ముచ్చట్లు మాట్లాడతావు ముసలోడా. ముచ్చట ఎందుకు చక్కగా చెప్పరాను? అదే మా ఊళ్ళో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా మా పార్టీ తరఫున ఖరారు చేసిర్రు, నన్ను నిలబెట్టిర్రు అని చెప్పలే ఆయనకు? అవును, సర్పంచ్ గా కూడా నువ్వే గెలుస్తావు అని నేను కూడా చెప్పినా కదా. అయితే ఇప్పుడు ఏమైంది? అరే మళ్ళా ఏం ఆవిడేమున్నదా? ఎట్లా అయ్యా ఊళ్ళో నేనే సర్పంచ్గా గెలవబోతానా కదా, ఇక నన్ను మించే తోపేవాళ్ళు అనుకొని అందరు నన్ను బుస్సును ఉబ్బిస్తే గారప్ప కదా ఉబ్బినట్టు ఉబ్బి నా 20 గుంటల పొలాన్ని తీసుకుపోయి ఆ పర్వీన్ రెడ్డి దగ్గర కుదవ పెట్టి కొన్ని రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ బతుకమ్మల పండుగ నాడు ఆ బతుకమ్మ పండుగ ఏర్పాట్లు అన్నీ చేస్తుంది. డీజే అని టేజీ అని లైట్లని గీట్లని బగ్గ చేసి ఉబ్బిపోయినా. ఇక ఇంకా దసరా పండుగ నాడు మా పార్టీ పోరగాళ్ళు తాదా మరి ఇక పండుగ తర్వాత ఏం లే అని అట్లా ఇట్లా గ్యాస్ గుద్దితే బుస్సు నుబ్బి ఓ 30,000 రూపాయలు వాళ్ళ తాగుడ ఖర్చులకు అన్ని ఇచ్చిన. ఇక ఇప్పుడు దేవుని కాయలు అయిపోయినాయి, ఏం లేదు చిల్లి గవ్వ చిప్ప తప్ప. అరే గా రూపాయలకే కొంచెం పడుతువేమే? సర్పంచ్ గా గెలితే కాంట్రాక్ట్ పనులు చేసి సంపాదించుకోవచ్చు కదనే. నీ సంపాదించుకున్నాడు పాడైపోను. ఏం సర్పంచ్ పదవి? ఆ సర్పంచ్ పదవిలో సరిపోయా. అసలు ఆ ఓట్లు జరుగుతాయో జరగయో అన్న అనుమానం ఊళ్ళల్లో జనాలకు అత్తంది అంచనో. అసలు ఆ పాత రిజర్వేషన్లు ఉంటాయో ఉండేయో తెలియదు, మళ్ళీ కొత్త రిజర్వేషన్లు వస్తాయో ఏమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చేయబట్టి సర్కారు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం మన ఊళ్ళో బీసీ రిజర్వేషన్ వచ్చా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిరు. ఇప్పుడు ఆ లెక్క కుదరది, మళ్ళీ పాత లెక్క మీద పోవాలని కోర్టు ముచ్చట చెప్పింది అనుకో. అప్పుడు నా పరిస్థితి ఏంది? మన రిజర్వేషన్ నాదే వస్తుందని గ్యారంటీ ఏది చెప్పు? ఉన్న పైసలు వచ్చా ఊడప్ప. ఇప్పటికైనా ఇది సంతోషకరమైన ముచ్చట నేనే తాత. ఇంకా ఓట్లు ఓడిచిపోయినాక ఆ ఓట్లల్లా నువ్వు గెలిచినాక అప్పుడు ఆ ఓట్లు జల్లాయంటే ఏం చేస్తావు చెప్పు? అబ్బర కొడుకు అట్లా అయ్యేది ఇంకేముంటది? ఉన్న గుడిసె గుడ్డలు చెప్పులు చిప్పలు అన్ని అమ్ముకొని